పాయింట్ ఏంటంటే మన రాష్ట్రంలో విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి చేతికి రాక జేవీడీ పడలేదని కొందరు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదని కొంతమంది డ్రాప్ అవుట్ అవటం కానీ ఇలా జరిగినప్పుడు 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళు అయితే డిగ్రీ సర్టిఫికేట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు జేవీడీ పడలేదని చెప్పేసి చాలా విద్యా సంస్థలు సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకొని మీరు పూర్తిగా డ్యూస్ మొత్తం క్లియర్ చేస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంట. చాలా మంది బాధపడుతున్నారు దీనివల్ల. అన్న నాకు ఆర్మీ సెలక్షన్ వచ్చింది అన్న, నా సర్టిఫికేట్లు అడిగితే ఇవ్వట్లేదు, నాకు వేరే జాబ్ చేసుకోవాలన్న బయటికి, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఎంతో మంది ఇబ్బందులు పడతారు. చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఆడబిడ్డలు ఆడబిడ్డలు అయితే చాలా చాలా అంటే చాలా బాధపడతారు పాపం. వాళ్ళు చేసిన మెసేజ్ చూస్తే ఎంత బాధ వేసిందంటే 2 లక్షలు కట్టమంటున్నారు, లేకపోతే 1,00,000 కట్టమంటున్నారు. ఆ జేవీడీ పడకపోవడం ఏంటి, వీళ్ళ సర్టిఫికేట్లు ఆపేయడం ఏంటి? వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలో ఉంచుకున్నంత మాత్రం వాళ్ళకైతే డబ్బులు రావు కదా ఇప్పుడు. దీని మీద ప్రభుత్వం ఏదైనా గట్టి చర్య తీసుకొని స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకోకుండా త్వరగా దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తరపున టీఆర్బీ మీడియా, నేను మీ రామ్ తిమ్మినేని ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాను. నా ఎంబీఏ సర్టిఫికేట్స్ డ్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆపేశారు. తర్వాత నేను క్లియర్ చేసుకొని తెచ్చుకున్నా. ఎంతోమంది ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఇంట్లో నడవక పాపం ఏదో జాబ్ చేసుకుందాం అని చెప్పేసి చాలామంది పిల్లలు ఉంటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దయచేసి వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రభుత్వం దీని మీద ఏదో గట్టి చర్య తీసుకొని దీన్ని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ రామ్ తిమ్మినేని.